మా అరకు గిరిజన ప్రాంతంలో లభించే ఈ దుంపల గురించి మీకు తెలుసా? ఇవి కేవలం రుచికరమైనవే కాదు, చాలా బలాన్నిచ్చే ఆహారం కూడా. పూర్వం నుంచి మా గిరిజన సోదరులు వీటిని తిని ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు. నేటి హైబ్రిడ్ కాలంలో ఇలాంటి స్వచ్ఛమైన దుంపలు దొరకడం మన అదృష్టం. ఈ రుచి చూడాలంటే మీరు ఖచ్చితంగా అరకు రావాల్సిందే. హాయ్ అండి అందరికీ. ఇవాళ మన గరువులో నాగలి దుంపలు తవ్వడానికి వచ్చాము. అయితే నేరుగా తవ్వడం కంటే ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త చెదరం తీసేస్తేనే దుంపలు తవ్వడానికి వీలవుతుంది. అందుకే ముందుగా ఈ క్లీనింగ్ పని పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు తవ్వాల్సిన దుంప తీగ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే తవ్వుతాం చూడండి. నాగలి దుంపలు భూమిలోకి చాలా లోతుగా పెద్దవిగా పెరుగుతాయి. కాబట్టి వీటిని తవ్వేటప్పుడు తీగ మొదలు నుండి కనీసం 1 మీటరు దూరం వదిలి గుణపంతో తవ్వడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల దుంపలు దెబ్బతినకుండా చాలా సులభంగా బయటకు వస్తాయి. గుణపంతో తవ్వడం ఒక ఎత్తు అయితే, పారతో ఆ మట్టిని తీయడం మరో ఎత్తు. ఏ పనికైనా ఆరంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం ఉంటుంది. మట్టి తవ్వుతుంటే అనూహ్యంగా ఒక పెద్ద నాగలి దుంప బయటపడింది. దాన్ని మధ్యలో కట్ చేస్తే పాడైపోతుందని ఎంతో ఓపికగా అది ఎంతవరకు ఉందో అంతవరకు మట్టిని పక్కకు తొలగించాం. చివరికి ఆ భారీ దుంపకి ఎక్కడ దెబ్బ తగలకుండా పూర్తి స్థాయిలో బయటకు తీసాం. చూస్తున్నారు కదా, తవ్విన నాగలి దుంపలన్నీ గమ్మెలలో నింపుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మొదట ఏదో చిన్నవి అనుకున్నాం, కానీ తీస్తుంటే ఒక్కొక్కటిగా ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి. అసలు ఈ సైజు దుంపలు పడతాయని నేను ఊహించలేదు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్తుంటే పడ్డ కష్టమంతా మర్చిపోయి చాలా తృప్తిగా అనిపిస్తుంది. నాగలి దుంపలు తవ్విన గొయ్యి దగ్గర అయితే మేము మళ్ళీ మట్టి నింపుతున్నాం. మట్టి దేనికి నింపుతున్నాం అంటే, నాగలి దుంప మొక్కలు అయితే ఉన్నాయి కొన్ని. మట్టి పూర్తిగా నింపిన తర్వాత లాస్ట్లో అయితే ఆ ముక్కలు ఉంచుతామన్నమాట. మళ్ళీ మనకు దుంపలు దిగుతాయి కదా, ఒక 2 ఇయర్స్ పోయిన తర్వాత అయితే మేము మళ్ళీ తవ్వుతాం. మేము ఇంటికి తెచ్చిన ఈ నాగలి దుంపలను చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. కానీ వీటిని ఉడికించే ముందు ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మొదట ఒక బకెట్ నిండా నీళ్లు తెచ్చుకుని మట్టి అంటుకున్న ఆ దుంపలన్నిటిని ఒక్కొక్కటిగా చాలా శుభ్రంగా కడగాలి. దుంపలు తెల్లగా మెరిసే వరకు కడిగి వాటన్నిటిని ఒక దగ్గర పెట్టుకుందాం. అయితే ఈ దుంపలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా, అందుకే ఇవి తబలలో సరిగా పట్టావు. అందుకే వాటన్నిటిని తబలకు సరిపోయేలా సమానమైన ముక్కలుగా కట్ చేసి అందులో సర్దుకుందాం. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఇవి త్వరగా లోపలి దాకా మెత్తగా ఉడకాలి అంటే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అప్పుడే ఆ రుచి కూడా దుంపలకు బాగా పడుతుంది. ఇక అసలైన విషయం ఏంటంటే, వీటిని గ్యాస్ మీద కాకుండా మా తాతయ్యల కాలం నాటి పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నాం. ఆ కట్టెల పొయ్యి మీద మంట తగులుతూ నిదానంగా ఉడుకుతుంటే వచ్చే ఆ వాసనే వేరు. ఆ పద్ధతిలో ఉడికించిన దుంపలని రుచి అద్భుతం ఉంటుంది. కాసేపట్లో వేడివేడి నాగలి దుంపలు సిద్ధమైపోతాయి. ఇక ఎంతగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. కట్టెల పొయ్యి మీద నిదానంగా ఉడికిన ఆ నాగలి దుంపల సువాసన ఇల్లంతా నిండిపోయింది. వెంటనే తబలని పొయ్యి నుంచి కిందకు దించి ఆ వేడి వేడి దుంపలన్నిటిని ఒక దగ్గర పెట్టుకున్నాం. మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరికీ సమానంగా, ఎవరికి తక్కువ కాకుండా ప్రేమతో వాటాలు వేసుకుందాం. ఇలా అందరం కలిసి కూర్చొని పంచుకొని తినడంలోనే అసలైన మజా ఉంది. నేను ఒక ముక్క తీసుకొని తింటుంటే అబ్బబ్బా, వేడివేడిగా వెన్నుపూసల మెత్తగా ఉడికిన ఆ దుంపను రుచి అద్భుతం. అసలు ఆ టేస్ట్ వేరబ్బా. ఆ కట్టెల పొయ్యి మీద ఉడకడం వల్ల వచ్చిన కమ్మదనం మాటల్లో చెప్పలేను. అమృతంలా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందారా? మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి నాగలి దుంపలు దొరుకుతాయా? ఒకవేళ ఉంటే మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారో కిందన కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మన అచ్చమైన పల్లెటూరు రుసులు, అరకు అందాలు మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.